ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటు పిటిషన్పై సంచలన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం. బాండ్ల ద్వారా ప్రభుత్వానికి దాతలకు మధ్య క్విడ్ ప్రోకోకు అవకాశం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్ మార్గం కాదని స్పష్టం చేసింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం సరికాదని, ఇది ముడుపులకు చట్టబద్ధత కల్పిస్తుందని ఆరోపించింది. బాండ్స్ అమ్మకూడదని, వచ్చిన వాటిని తిరిగి ఇచ్చేయాలని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటు పిటిషన్పై సంచలన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం. బాండ్ల ద్వారా ప్రభుత్వానికి దాతలకు మధ్య క్విడ్ ప్రోకోకు అవకాశం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్ మార్గం కాదని స్పష్టం చేసింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం సరికాదని, ఇది ముడుపులకు చట్టబద్ధత కల్పిస్తుందని ఆరోపించింది. బాండ్స్ అమ్మకూడదని, వచ్చిన వాటిని తిరిగి ఇచ్చేయాలని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రాజేష్, ఎలక్ట్రానిక్ బాండ్ స్కీమ్ పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఏకగ్రీవ తీర్పు వెలువరించిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై ఒక అడుగు ముందుకేసని చెప్పుకోవచ్చు. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్ట్రానిక్ బాండ్స్ ఒకటే మార్గం కాదని, ఇతర అనేక మార్గాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ధర్మాసనం వెలువరించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్ ప్రోకోకు దారితీస్తున్నాయి. తద్వారా విరాళాలు ఇచ్చిన వారి పేర్లను రహస్యంగా ఉంచడము ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ బాండ్ పథకం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ధర్మాసనం తీర్పు వెలువరించింది. రహస్య విరాళాలకు సంబంధించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుంది, ఈ సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వర్తిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పింది. అయితే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటు పిటిషన్ పై ఏదైతే సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. బాండ్ల ద్వారా ప్రభుత్వానికి దాతల మధ్య క్విడ్ ప్రోకోకు అవకాశం కల్పిస్తుందని చెప్పేసి ఆందోళన కూడా వ్యక్తం చేసింది. మనీ బ్లాక్స్ ఏదైతే బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్ మార్గం కాదని మరోసారి స్పష్టం చేసింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం సరికాదని, ఇది ముడుపుల చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆరోపించింది. బాండ్స్ అమ్మకూడదని, వచ్చిన వాటిని తిరిగి ఇచ్చేయాలా తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. అయితే ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ పై సుప్రీం సంచలన తీర్పు అని చెప్పుకోవచ్చు. స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించిన ధర్మాసనం రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చుకునేందుకు ప్రవేశపెట్టిన సిజేఐ జస్టిస్
చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విధంగా తీర్పునివ్వడం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బాండ్ల ద్వారా ప్రభుత్వానికి దాతల మధ్య క్విడ్ ప్రోకు అవకాశం కల్పిస్తుందని ఆందోళన కూడా వ్యక్తం చేసింది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్ట్రల్ బాండ్ మార్గం కాదని మరోసారి స్పష్టం చేస్తూ ఇచ్చిన తీర్పు ఇవాళ ఒక సంచలన తీర్పుగా చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే విరాళాలు ఇచ్చిరో వారందరి పేర్లను కూడా గోప్యంగా ఉంచాలని చెప్పేసి బీజేపీ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆశ్రయించి ఈ నేపథ్యంలో ఈ తీర్పును వెలువరించినట్టు కూడా మనకు ధర్మాసనం పూర్తిగా 5 సభ్యులతో కూడిన ధర్మాసనం ఇది రాజ్యాంగ విరుద్ధమని కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇది ఒక సంచలన తీర్పుగానే చెప్పుకోవచ్చు రాజేష్. రైట్, థ్యాంక్ యూ లివిల్.